ఎంతైనా నమ్మదగిన దేవుడివి, తలవంపులు చేసేవాడివి కాదు. నీ నమ్మకము భంగము కానేరదు. హల్లెలూయా. உன் நம்பிக்கை வீண் போகாது, நிச்சயமாகவே முடிவு உண்டு. பிரைஸ் தி லார்ட். நிச்சயமாகவே முடிவு உண்டு. உன் வார்த்தையின்படி எனக்கு எப்போ செய்வீங்கன்ற ஒரு 40 நாட்கள் 33 40 நாட்களுக்குள்ளாக ஃபாஸ்டிங் போட்டோம். கர்த்தர் இந்த இடத்தை நமக்கு கொடுத்தா. பிரைஸ் தி லார்ட். ஏன் எதற்காக? இந்த கர்ப்ப வேதனை யார் பட்டாங்களோ இல்லையோ அவங்களுடைய மனசு இப்படி கையை வச்சு பார்த்து பாருங்க. ఇట్టు చేయి పెట్టుకొని చూడండి. నా విశ్వాస బిడ్డలకి ఎవరికైనా ఏకము, ఏడుపు, కన్నీరు, దేవుని మందిరం పైన గర్భ వేదన పడిన వారికి ఆ బాధ తెలుసండి. ఏడ్చేదాన్ని నాకు నిజంగా నేను అడిగేవా దాన్ని, ఏసైనా నిజంగా నన్ను సేవకు పిలిచావా? నిజమేనా? నీకు నాకు మధ్యలో ఏంటి ఈ బాధ? నన్ను నువ్వు నిజంగా పిలిస్తే నన్ను ఏర్పరచుకునేదే సత్యమైతే రుజువుపరచు. ఆమేన్. ఏం చెయ్యి? రుజువుపరచు అన్న. అప్పుడు ప్రభు అక్కగారు నన్ను తీసుకొస్తే ఆమె మాట్లాడిన విషయం చేయి పట్టుకొని వదల్లా. ఎవరు? షర్మిల సిస్టర్, ఓనర్ అమ్మ. தெரியல பாஸ்டம்மா, உங்களை பார்த்ததே எனக்கு பிடிச்சிச்சு. போங்க, சபை முடிச்சுட்டு 1 மணிக்குள்ளே என்னை வந்து பாருங்க. ఏంటండి, நான் நிறைய பேர் 4 பேர் கேட்டிருக்கிறாங்க. நான் முடிவு எடுத்துட்டேன், உங்களுக்கு கொடுத்துருவேன். ఇది ఎవరు చేసిన పని? మనం మౌనంగా ఉండాలా. మరి అందరిలాగా మాట్లాడకూడదు, గొడవలకు పోకూడదు. మన చూపు, మన తలంపు, మన ప్రవర్తన, మన మాటలు మారాలా. ఒక దేవుని బిడ్డవి, దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని బిడ్డలతో సాహసం పెట్టుకున్నావంటే నీలో ఒక ప్రత్యేకమైన విశేషమైన దీవెనకరమైన పరిశుద్ధమైన జీవితం ఉండాలా. అది లేకుండా నాకు కూడా చెయ్యి అంటే అది ఎంత సాధ్యమే కాదండి. అందుకే ఇక్కడ చూస్తున్న విషయము కీర్తనకారుడు దావీదు రాజు అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట. ఆయనే నేను కదిలింపబడను. అయినను నేను ఏ విషయానికి కదిలింపబడను. చిన్ననాటిలో నేను ఎప్పుడు బాప్తిసం తీసుకుని దేవుడి సన్నిధానంలో ఆ బాప్తిసపు నీళ్ళల్లో నిలబడినప్పుడు యేసయ్య సన్నిధిలో ఒప్పందం చేపించాడు పాస్టర్ గారు. తిరిమి கடந்த வந்த பாதையை திரும்பி பாப்பாயா? பார்க்க மாட்டேன். உன் சிநேகிதர்களோ, கூட பிறந்தவர்களோ, இல்லை உற்றார் உறவினர்களோ, தெரிந்தவர்களோ, இந்த ஒரு சடங்கு, இந்த ஒரு அந்நிய தேவர்களுக்கு நீ வணங்க வேண்டும் என்றால் வணங்குவாயா என்று கேட்டார். நான் வணங்க மாட்டேன். விட்டு வந்த பாவத்தை, ஏதோ ஒரு பாவம் உன்னை ஆட்டி படுத்து கொண்டு இருந்தது இந்த நிமிடம் வரைக்கும், இன்றைக்கு இந்த நிமிடத்துக்கு அடுத்தது உனக்கு பரிசுத்தமான வாழ்க்கை தேவன் தரப்ப, ஆனா திரும்பி பாப்பாயா, திரும்பி அந்த பாவத்தை சொல்லி கேட்டார். பார்க்க மாட்டேன். பிரைஸ் தி லார்ட். அன்றைக்கு செய்த அந்த ఒప్పందం, దేవునోడ செய்த ఆ రోజు చేసింది ఈ రోజు వరకు ఏం చేస్తున్నాం మనము? నా బంధువులే కాదు, నా రక్త సంబంధమే కాదు, నా తెలిసిన వారే కాదు, నా తోబుట్టి వారే కాదు, నా తల్లిదండ్రులే కానీ ఇది చేయమంటే నేను చేయనండి. యేసయ్యని అడుగుతా. ఇది ఇక్కడ కూర్చున్నది రత్న కుమారి, మా అన్నయ్య కుమార్తె. మా అన్నయ్య అకస్మాత్తుగా 33 వయసుకి మరణించాడు. మా వదిన మదిగా అక్కడే ఉంది. ఆమె చాలా దుఃఖము, చాలా గుండె భారము, చాలా ఏడ్చాము. 2 కుటుంబాలకు ఒకే అన్నదమ్ముడు. మాకు ఆయన అంటే చాలా ప్రేమ. నా చిన్న వయసులో మా అన్నయ్య వస్తున్నాడంటే సైకిల్ తీసుకొని ఆయన వెళ్ళేదాకా, నేను నిద్రపోయేదాకా ఆయన వెళ్ళడండి. హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నానంటే అటువంటి ప్రేమ కలిగిన అన్నయ్యకి ఏదో ఒక అకస్మాత్ మరణం వచ్చి సంభవించి చనిపోయాడు. మా తోబుట్టు వారందరూ కర్మకార్యాలకు ఏదో చేయాలని చేస్తున్నారు. ఆమెని ఏడిపించారండి. అంతా ఇంత కాదండి, వదినమ్మని హిందూ కూడా చేయరు అటువంటి సాంగ్యాలు. ఏంటండి, ఆయన దేవుళ్ళు అంటల్లా పసుపు కుంకాలు పెట్టుకునే వాళ్ళు కూడా చేయరు. కానీ ఆమెను అటువంటి కన్నీరు అల్లాడి ఏడిపించేశారు. ఆమెను చూడలేక నేను అంత దూరం పోయేసేసాను. భయము, ఏదో ఒక భయము.
పైన వాళ్ళకి 2 కుమారులు, ఇదిగో రోషను కొంచెం అలా పెద్దవాళ్ళుగా ఉన్నారు. ఆ పిల్లలకి కర్మకార్య తండ్రి లేరని ఆ బిడ్డల పైన వీరు గుడ్డలు వేస్తున్నారు. అంటే వస్త్రాలు లేవా? వేశారు. నేను అన్నాను, నేను వెయ్యను. మా నాన్న అన్నాడు, నాకు వెయ్యొద్దమ్మా నువ్వు. నేను వెయ్యను. నేను యేసయ్య బిడ్డనే. నేను ఎవరి బిడ్డనే? నేను యేసయ్య బిడ్డనే. మీ ఒక్క కార్యాలకి మీ మీద కనికరపడి మీరేదో నన్ను తోసేస్తారు, వెలియేస్తారు, నన్ను ఏదైనా అంటారని నేను చేశానా, దానికి శాపానికి ఒడిగట్టిన దాన్ని అవుతాను. హల్లెలూయా. నా దేవునితో నేను ఎప్పుడు బాప్తిస్మలో ఒప్పందం చేశానో నేను చెయ్యను. తర్వాత మా అన్నయ్య ఫోటో 2-3 నాకు దొరికాయి. అవి పెట్టుకొని ఉన్నాను నా దగ్గర. ఒకరోజు దర్శనంలో అన్నయ్య వచ్చి అడుగుతున్నాడు, అమ్మా అమ్యా, భలే పిలుస్తాడు నన్ను, అమ్యా. అందరూ వచ్చారు, అందరూ నాకు వేశారు బట్టలు, కానీ నువ్వు నాకు వేయలేదు అన్నాడు. నేను అన్నాను, నేను వేయకూడదు అన్నయ్య, నేను దేవుని బిడ్డని. లేదమ్మా నువ్వు వేస్తావు, నేను ఎదురు చూశాను. సన్నటి అంచుతో గోల్డ్ కలర్లో నాకు నా బిడ్డలకి నా తరపున వేస్తాను. లేదు. తర్వాత దిక్కున మధ్యరాత్రిలో లేసాను. ఎందుకు ఇది వచ్చిందంటే దేవుడు నాతో చెప్తున్నాడు, నువ్వు ఆ ఫోటోలు పెట్టుకొని ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నావు, దాని మీద నీ హృదయం పెట్టావు, నువ్వు వింటున్నావు వాక్యాలు, మందిరానికి వెళ్తున్నావు, కానీ నీ హృదయంలో నాకు స్థానం లేదు. ఏం లేదు? స్థానం లేదు. ఎక్కువ అతన్నే నువ్వు తలుసుకుంటున్నావు కాబట్టి ఈ క్రియలు నీకు తగులుతున్నాయని వెంటనే ఆ నైట్ రాత్రే తీసి చించి కాల్చి పడేసి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఇక్కడ ఏమంటున్నదంటే వాక్యము యేసయ్య అంటున్నాడు. అక్కడ చూద్దామా 6వ వచనము, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము. ఎప్పుడు రక్షణ ఆధారం కలిగింది? బాప్తిసం పొందినప్పుడు. ప్రతి మనుషులకి రక్షణ ఆధారము ఆయనే, నా ఆశ్రయ దుర్గము. ఆశ్రయం అంటే ఈరోజు ప్రేయర్ మీటింగ్ అంటే వాళ్ళు గృహంలో పెట్టుకోలేక ఏడకొచ్చారు, అయితే రోడ్లో పెట్టనవుతుందా? ఇది ఆశ్రయము, దేవుడు నివాసం చేసే పరిశుద్ధ మందిరం ఇది. అందుకే ఇక్కడ ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట, ఆయనే, నేను కదిలించబడను. ఐజలా, నా రక్షణ ఆధారం ఆయనే. ఈరోజు నేను దేవుని కొరకు జీవిస్తుంటాను కదా, ఇన్ని ప్రభువు చేస్తున్నాడు. రక్షణకి ఒక ఆధారం కలిగి జీవించాలండి మనము. ఆమేన్. తర్వాత 7వ వచనం చూద్దాం. నా రక్షణకు, నా మహిమకు, ప్రైజ్ ది లార్డ్, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము. ప్రైజ్ ది లార్డ్. నా ఆశ్రయం ఎక్కడి నుంచి ఉందంట? దేవుడే నీకు ఇల్లు ఇవ్వాలండి. దేవుడే ఒక ముఖ్యమైన విశేషకరమైన ఒక జాబు, నువ్వు కోరుకున్న జాబు, నువ్వు కోరుకున్న సంపాదన, నువ్వు కోరుకున్న జీవితం నీకు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? ఆయనండి. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నా ఆశ్రయం ఎవరి వల్ల ఉన్నది? దేవుడే. ఇల్లు కట్టించాలనా, మంచి గృహం కావాలనా, నీ భర్త సంపాదన బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనా, నీ కుటుంబం పోషించబడాలనా, నీ చదువులో ఇంకా బాగా పైమెట్టుకు పోవాలనా, నీ జాబ్లో పై పోస్టుకి పోయి మంచి అధికారిగా అవ్వాలనా, జీతము చేతి నిండగా నువ్వు అనుకున్న కార్యం నీ కుటుంబాన్ని సమృద్ధిగా జరిపించుకోగలనా, ఏది కావాలన్నా మనకి ఎవరు ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. సరే, అదే సంగీతం 63వ అధికారం 3వ వచనத்தை நாம் வாசிப்போமா? 63వ అధికారం 3వ వచనం. నీ కృప జీవ కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను, ప్రైజ్ ది లార్డ్. నీ కృప దేనికంటే ఉత్తమము? జీవిస్తున్న జీవితం కన్నా ఆయన కృప లేకపోతే, అయ్యగారు చెప్పారు కదా, పాట పడింది, ఆయన కృప లేనిది నేను బ్రతకలేను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మానవులకు ఆయన కృప ఉండాలా. ఈరోజు ఆయన కృపలో ఉండబట్టే మనం సజీవ సంఖ్యలో ఉన్నాము. జ్ఞాపకం కదా,
ఈరోజు సజీవ సంఖ్యలో మనం ఎలా ఉన్నామో సజీవులముగా ఊపిరి శ్వాసిస్తూ, ఈ శ్వాస ఎవరిది? మన సొంతం కాదండి, దేవుని సొంతము. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తున్న వాక్యం ఏంటంటే, నీ కృప జీవ కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానింప. అవును, ధ్యానించినప్పుడు రాత్రి వేళ మనం ఏం చేస్తామో? గుర్రకలు పెట్టి నిద్రపోతున్నామా? ధ్యానిస్తున్నామా? ధ్యానించాలి. హస్బెండ్ అండ్ వైఫ్. పిల్లలకు నిద్ర రాలేదా? ధ్యానించండి. ప్రభు మమ్మల్ని ఆ స్థితిలో నుంచి ఈ స్థితికి తీసుకొచ్చారు, మా స్థితిగతులు ఎలాగో ఉన్నాయి. అప్పుడు దేవుని బిడ్డలకి పండుకుంటే పడకలలో చిన్నపిల్లల నుంచి నెలల మాసాల నుంచి పాటలతో ఉగ్గు నూరు పొయ్యాలా, వాక్యాలతో ఉగ్గు నూరు పొయ్యాలా. ఆ ఉగ్గు ఎలాంటిది? దేవుని పాలు లాంటి వాక్యాన్ని. ప్రైజ్ ద లార్డ్. నీ బిడ్డల రేపు చెప్పాలా, మా అమ్మ నాకు ఏది నేర్పించిందో లేదో, సీరియల్ వేసి చూపించిందో లేదో, సినిమాలు వేసి చూపించిందో లేదో, కామెడీలు చూపించిందో లేదో, నాకు వాక్యాన్ని నేర్పించింది. ప్రైజ్ ద లార్డ్. అప్పుడే వాళ్ళ జీవితాలు సుఖమయమండి. వారు పాడేటప్పుడు 10 మంది కన్నీళ్లు కార్చి వాళ్ళ హృదయాలు తెరవబడి రక్షణలోకి వస్తున్నారంటే నువ్వు పెంచిన పెంపకం అండేది. ఆమె. కానీ నేను ఏం పెట్టానో పెట్టలేదో నా పిల్లలకి నేను పస్తులుండి కొనుక్కుండి నా బిడ్డలను ప్రార్థన పూర్వకంగా పాటలతో, దేవుని వాక్యాలతో, దేవుని వాక్యం అనే ఉగ్గు పోసానండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుకోలేని తల్లిదండ్రులు ఉంటే నాకు ఎంత అసహ్యం తెలుసా అండి, చెప్పలేకపోతున్నా. క్రమము ప్రతిదినం వాళ్ళపైన మనం చేతులు పెట్టి ప్రార్థన చేయాలా. ప్రభువా, ఎక్కడ పైన నా పిల్లలు విధేయత కలిగిన వారుగా, ఎలాంటి వారుగా? విధేయత, లోబడే బిడ్డలుగా నేను పెంచిన పెంపకం నీ మార్గములో అది నీకు సాక్షార్థమైనదిగా. ఎస్, హల్లెలూయా. అలా మనం పెంచాలండి. ఏదో తోత్ర మాత్రం ఆమెనని చెప్పి బాగా వేపులు గీపులు ఇష్టం వచ్చిన ఫుడ్లు తిని ఊరు కథలు, ఆ కథలు, ఈ కథలు, సోగ కథ, సొంత కథ చెప్పుకొని పంచేసుకొని నిద్రపోతే కాదు. ఏం చేయాలా మనము? ఏం చేయాలా? నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొందును. తమిళ వాసిపం அந்த వசనం, 4வது వசనం. నా జీవనంలో తెలుగులో చదువుదాం. అది ఇరుకమ్మా, 5வது వసనం పడి. చాలమ్మా, చాలు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జామయందు ఏమి మెదడు? క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. ప్రైజ్ ద లార్డ్. నా ప్రాణం ఏం జరుగుద్దంట? తృప్తి. చూడండి, ప్రార్థన, ధ్యానించుట ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక విశ్వాసికి, ఒక సంఘానికి వెళుతున్న ఒక విశ్వాసికి ఉండాల్సిన అలవాట్లు ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో కాచుకునేది ఉండాలా. దేవుని సన్నిధిలో ప్రలాపించి ఏడ్చి మన కుటుంబ కార్యాల కొరకు ఆయన సన్నిధిలో గోజారే వాళ్ళగా ఉండాలా. రాత్రి కాలం ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనము బాగా ప్రశాంతంగా దేవుడితో సరాసరిగా మాట్లాడే అనుభవం మనకు ఉండాలా. పండుకున్న ఆయన ధ్యానించే వాక్యాలుగా ఉండాలా. అప్పుడే మనకు ఒక మంచి మాంసాహారం తిన్నంత తృప్తి, శరీరంలో ఒక నూతన బలం వస్తుందండి. హల్లెలూయా. అందుకే అంటున్నది, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయును. ఉత్సాహ ధ్వనులొచ్చు. ఏంటంటే తమిళ వాసిపమ్మా. என் ஆத்துமா திருப்தியாகவும் என் வாய் என்ன கழிப்புள்ள ஆனந்தம் கழிப்புள்ள. பிரைஸ்ல இந்த பாட்டு, ஆனந்த கழிப்புள்ள உதடுகளா உம்மை போற்றி புகழவேன் என்று பெர்க்மன் செய்ய அழகா பாடுவார். ஆமென்.
ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన ధ్యానిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మందిరపు కార్యాలు మనల్ని కలుసుకుంటుంటే క్రొవ్వు మెదడు చేత మనల్ని ఏం చేస్తారంటే ప్రభువు తృప్తిపరిచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చివరగా అదే కీర్తనలు రాసిన గ్రంథం 56:8 చదువుదాము. 56:8. మా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. ఏందంట? ప్రైజ్ ద లార్డ్. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి ప్రైజ్ ద లార్డ్, అవి నీ కవిలో కనబడును కదా. ప్రైజ్ ద లార్డ్. తమిళ వాసిప్పమా. தேவரி என் கண்ணீரை உம்முடைய திருத்தியில் வையும், அவைகள் உம்முடைய கணக்கில் அல்லவோ இருக்கிறது. பிரைஸ் தி லார்ட். உம்முடைய கணக்கில் அல்லவோ இருக்கிறது என்னுடைய கண்ணீர். நாம் நினைப்போம், நான் அழுதேன், புலம்பினேன், துக்கப்படினேன், நான் மனக்கசப்போடு அழுது விட்டேன், என் புடவைனால தொடச்சி விட்டேன், என் கர்ச்சீஃப்னால தொடச்சி விட்டேன் என்று நீ நினைக்கலாம். தேவனுடைய சன்னிதானத்துக்கு வந்து ஒரு டிராப், என்னது ஒரு டிராப் கண்ணீர் சிந்தினாலோ அது தேவனுடைய கணக்கில் இருக்கும். இன்றைக்கு எத்தனை பேர் கண்ணீர் சிந்திருக்கிறீர்கள்? எத்தனை பேர் மனம் கசந்து அழுகிறீர்கள்? வீட்டுக்குள்ள எவ்வளோதான் பிரச்சனை போட்டு நல்லா கத்துவீங்க, சண்டை போடுவீங்க, பிரச்சனை பண்ணுவீங்க, அத்தோட முடிஞ்சிச்சு. ஜெபத்தில் கண்ணீரோ ஏங்க அவங்க அழுகுறாங்க, எனக்கு மட்டும் ஏங்க கண்ணீர் வரல? சில பேர் அவங்களுக்குள்ளேயே ஒரு கொஸ்டின் மார்க் இருக்கும். ஏன்னா உன் இருதயம் கர்த்தருக்கு என்று ఒప్పు கொடுக்கல. దేవుడికి ఏం చెప్తున్నాడు? నా సంచారములను, అంటే నేను తిరుగుతున్న ప్రతి స్థలములో నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? లెక్కిస్తూ ఉన్నావు. ఒక రోజుకి 24 hours. ఈ 24 hours నీ ఆలోచనలు ఎలాగ ఆలోచనలు చేస్తున్నాయి, నీ చూపు ఎలాంటి కార్యాల ఉద్దేశిస్తున్నది, నీ మాటలు ఎలాగ మాట్లాడుతున్నావు, నీ ప్రవర్తన ఎలాగున్నది, నీ హృదయపు కార్యాలు ఎలా ఉన్నాయి, ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు, నేను ఎక్కడ పోతున్నాయ్యా, నాకు ఈ వ్యాధి అయ్యా, నాకు ఈ కష్టమయ్యా, నా బిడ్డ వివాహాన్ని పెట్టుకున్నానయ్యా, నేను వడ్డీలు తీస్తానయ్యా, ఈ వడ్డీ కట్టలేకపోతున్నాయ్యా, అసలు అక్కడనే ఉందయ్యా, ఆ వడ్డీకి తీసి ఇక్కడయ్యా, ఇక్కడ తీసి అక్కడయ్యా అని నువ్వు సంచారం చేస్తూ ఉన్నావు. దుఃఖముతో ఉన్నావు, ప్రలాపిస్తూ ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, వ్యాధితో ఉండొచ్చు, సమాధానం కోల్పోయి ఉండొచ్చు. ఇంటి బిడ్డల మాట వెనక నీ మాటకు వ్యతిరేకంగా నిన్ను గాయపరుస్తూ నీ హృదయాన్ని ప్రతిసారి నీ ఏడిపించవచ్చు. అయితే ఆ ఏడుపు నీ గృహంలో ఏడిస్తే ప్రతిఫలం లేదు. ఆ ఏడుపు ఎక్కడ ఏడవాలా? మోకరించి ఏడ్చి చూడు. ఏం చేసి, నేను మనుషులు ఎదుటగా ఏడవాలంటే, నా కన్నీళ్ళు చిందాలంటే నేను చాలా కష్టపడతానండి. నా దేవుని సల్ల ఎంత అలుపు వస్తుందో. మీరెవ్వరు లేని సమయం అయితే నేను పండుకొని దుర్లాడైనా ఏడుస్తూ అనిపిస్తుంది. ఎందుకంటే నా ప్రభు నా పక్షాన్ని ఎన్నో చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలో. ఒక పాట పాడతారు కదా పిల్లలు. ఏం పాట అమ్మదా? నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం, నీ దయలో నీ నీడలో కాజిమయా జీవితాంతము, నన్ను నింపుమా నీ సేవలో
గతకాలం నీ దయలో. అవును యేసయ్యా, అంతము కష్టకాల దుఃఖ సమయ నన్ను వేధించగా వెలిగా నన్ను చూడగా కష్టకాల దుఃఖ సమయ అవును యేసయ్యా, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు. నా కన్నీరుని కవితలో దాచించినావు. కన్నీరు ఉండినావు, నా కన్నీరుని కవితలో వ్రాసించినావు. ఏమి అద్భుత ప్రేమయ్యా, నేనే చూడనయ్యా. నా మనసు తీర నిన్ను పాడి దేవా, నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలం. నీ దయలో నీ నీడలో కాచుమయ్యా జీవితాంతము. ప్రైజ్ అలా. మా కన్నీరు ఏమయ్యన్నదంట, నీ కవితలో రాసి ఉంచి ఉన్నావు. ప్రైజ్ అలా. చివరగా 2 రాజులు 4:7 చూసి క్లుప్తంగా ముగిస్తా. ఒక 2 minutes 5 minutesలో అయిపోద్ది. 1 రాజులు ప్రైజ్ అలా 4:7. 1 రాజులు 4:7. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా ప్రైజ్ అలా. సరే 8వ వచనం చూద్దామమ్మా. ఒక దినమందు ఎలీషా గనేము పట్టణమునకు షూనేమా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఏమయ్యానది, ఒక దినమందు ఎలీషా సునేము అనే పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఏంటండి ఆమె ఎవరు, నార్మల్ మామూలు స్త్రీ కాదు. தமிழில் வாசிப்போம் 8வது வசனம் 4ஆம் அதிகாரம் 2 ராஜாக்கள் 4ஆம் அதிகாரம் 8வது வசனத்தை ஒருவர் தமிழில் வாசிப்போம். பின்பு ஒரு நாள் எலிஷா சூனேமுக்கு போயிருக்கும் பொழுது அங்கே இருந்த கனம் பொருந்திய ஒரு ஸ்திரீ அவரை போஜனம் பண்ண வருந்து கேட்டுக்கொண்டா. அப்படியே அவர் வரும்பொழுதெல்லாம் భోజనం పడినంబడి ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక దినమందు ఎలీషా సునేము అనే పట్టణము, ఏం పట్టణము, సునేము అనే పట్టణముకు సేవ కొరకై వెళుతూ వస్తూ ఉన్నాడు. చూడండి 5 గార్డెన్ 4th
4th స్ట్రీట్. అది ఏం స్ట్రీట్? ముందు మనం పెట్టింది 4th స్ట్రీట్. ఇప్పుడు ఇది ఏం స్ట్రీట్? పెరంబూర్ హై రోడ్. అవునా? మొదలా తెరువు. దానికి దీనికి పేరు డిఫరెంట్ వచ్చిందా? కానీ 10 అడుగులు డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే సునేమి అనే పట్టణంలో ఎలీషా భక్తుడు సేవకు వెళుతూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఒక గనురాలు, ఏంటండి, పేరు పొందిన ఒక స్త్రీ. ఏంటండి? పేరు పొందిన స్త్రీ. ఆ తమిళ్ ఏమంటారు చెప్పమ్మా? గణం పొందియ. హల్లెలూయా, గణం పొందియ. ఆమెను ఎవరు కూడా దేశంలో ఆ పట్టణం మంది చూడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చూసేవారంతా ఏం చేస్తున్నారు? ఆమెను ఘనపరిచేవారు. ఆమెను ఎలాంటి మంచి క్రియలు ఉండబట్టే ఆమెను ఉంటున్న ఆ పట్టణ పోలంతా ఆమెను ఏం చేస్తున్నారు? గనురాలు. ఏమంటున్నారు? గనురాలు. శిల్పాని, సుశీల అని పోయిన ఆమె పేరు శిల్పాగా మారింది. ఇప్పుడు శిల్పాన్ని చూస్తే దేవుడి బిడ్డలందరూ గణపరుస్తారు. అమ్మా శిల్పా సిస్టర్, ప్రైజ్ ది లార్డ్, బాగున్నావా? ఏంటండి కనపడేది లేదు, మొన్న 4 వారాలుగా మందిరాన్ని కనిపించలేదు అంటే అది ఒక ఘనత. లోకపర్యంగా వస్తూ పోతున్నప్పుడు మా బంధువుల్లో నేను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అమ్మా వచ్చిపోమ్మా ఫోన్లు చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? నాకు ఘనత. ప్రైజ్ ది లార్డ్. దేవుడి బిడ్డలు, ఒక బిడ్డ విశ్వాసిగా మారుట వలన ఘనత ఉందండి. కానీ ఆమె గనురాలు. ఆ సునేమి పట్టణమందు ఎలీషా భక్తుడు ప్రసంగానికి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ గనురాలైన స్త్రీ చూసింది. ఎంతోమంది సంఘములో, ఆ పట్టణములో ప్రేయర్ మీటింగులు, స్తుతి కూడికలు పెడుతున్నారే కానీ ఆయనని విచారించిన వాళ్ళు ఒక్కరు లేరండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని విచారించిన వాళ్ళు లేరు. ఎలీషాకి భార్య, పిల్లలు, కుటుంబము, కాపురము లేదు. రక్త సంబంధాలు లేరు. నా అన్నవారు లేరు. ఆయన సువార్తమానము మోసుకుంటూ ప్రతి పట్టణానికి వెళ్ళి సేవ చేసేవాడు ఈ దైవజనుడు. ఎలీషా చెప్పిందే జరుగును. ఎలీషా చేయబెడితే వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుతారు. ఎలీషా ఒక గొప్ప దైవజనుడు. అయితే ఎలీషాని ఎవరు కూడా విచారించిన వారు కాదు. కానీ ఆ గనురాలైన స్త్రీ ఏమంటున్నది? అయ్యా దైవజనుడా, నువ్వు వస్తున్నావు, పోతున్నావు, వర్తమానం మాకు అందిస్తున్నావు, మా కుటుంబాలు మాకు మంచిగా పోషాపన జరుగుతుంది, మా పట్టణము సునేమ అనే పట్టణము బాగా సుఖమయముగా మీరు అడుగు పెట్టినాంచి మేమందరము బాగా సంతోషముతో ఆనందకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాము అనేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు. కానీ ఆయన గురించి విచారించిన వారు లేరు. అయితే గణేము స్త్రీ అంటే ఏమంటుంది? గనురాలు, అయ్యా నువ్వు వచ్చినప్పుడల్లా ఈ దీనురాలు ఇంటికి రా, నా గృహానికి రా, నేను అంత భోజనం చేస్తాను, అంత అన్నం పెడతాను, నీ ఆకలి తీర్చుకొని వెళ్ళయ్యా. ఏంటండి? నీ ఆకలి తీర్చుకొని వెళ్ళయ్యా. సండే టైం 2 సర్వీసులు చెంటాయో, ఒక సర్వీస్ ఉంటుందో, మేము నించుంటాము సెగకి, గాలికి, ఎండకి, వర్షానికి. అయితే మమ్మల్ని విచారించేవారు కొనుక్కుంటారండి. తిన్నారా లేదనేవారు, తినండి అని పెట్టేవాళ్ళు, ఆ సమయానికి ఆహారాన్ని సిద్ధపరిచే వాళ్ళు ఉంటారు. వారేనంటే గణేమురాలు లాంటి స్త్రీ లాంటి వారు. హల్లెలూయా. ఆమె గనురాలు, ఆమెకే కొదువ లేదు, ఏ తక్కువ లేదు, ఐశ్వర్య సంపన్నురాలు, చాలా ఘనమ పొందినది. అయితే ఆమెలో ఒక ఆశ, ఆ సేవకుడు నా ఇంటికి రావాలి, ఆ సేవకుడు వచ్చి నా గృహములో, ఈ గ్రామములోకి, పట్టణములోకి, ఈ ఒక స్థలానికి ఎప్పుడు వచ్చినా నా ఇంటికి వచ్చి తినాలి అని కోరుకున్నదండి. కోరుకున్నంత మాత్రం కొద్ది ఏళ్ళు అలా జరుగుతుంటే తన భర్త దగ్గర, మీరు ఇంటికి వెళ్ళినాక ఆ అధ్యాయం అంతా చదవండి. తన భర్త యొద్ద అడుగుతుంది, అయ్యా అనేక ఏండ్లుగా, అనేక రోజులుగా అయ్యగారు వస్తున్నారు, పోతున్నారు, తింటున్నారు, కానీ పండుకోవటానికి స్థలం లేదు, బస చేయటం. రాత్రి మిడ్ నైట్ అవుతుంది. ఏం నైట్ అవుతుంది?
రాత్రిలో అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది, ఉదయకాలం అవుతుంది, మరలా అలాగే కాలు నడకతో ప్రయాణం చేసి మరొక పట్టణానికి వెళ్తున్నాడయ్యా. మరలా అక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చేలకే కాలు నడక మార్గమే చాలా భారం అయిపోతుంది. నువ్వేమి అనుకోకపోతే ఒక సలహా. ఎవరు? ఈ గనురాలు అంటుంది తన భర్త యొద్ద. ఈ రోజుల్లో అందరు భర్తలు ఒప్పుకుంటారా? కూర్చున్న నా భర్త ఒప్పుకోడండి. ఎందుకంటే కష్టపడింది నేను. అయితే తన భర్త అన్నాడు, మరి ఏంటి నీకు అంత కష్టంగా ఉందా? అయ్యగారిని చూస్తే పాస్టర్ గారిని. సర్లే ఏం చెప్తావంటే, లేదయ్యా మన మిద్దె పైన ఖాళీ ప్లేస్ ఉంది, ఒక చిన్న గది, ఒక రూమ్ కట్టిద్దాము. అయ్యగారు వచ్చినప్పుడల్లా రూమ్లో రెస్ట్ ఎత్తుతాడు, స్నానం చేస్తాడు, భోజనం చేస్తాడు, పండుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, వాక్యాన్ని ఆరాయించి చూస్తాడు. ఇది దీనివల్ల మనకి ఇంకా ఆశీర్వాదం. హల్లెలూయా. దీనివల్ల మనకెంత గొప్ప ఆశీర్వాదం అయ్యా అని చెప్పింది భార్య. వెంటనే తన భర్త అన్నాడు, సరే నువ్వు చెప్పినట్లే చెయ్యి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది భర్తలు వింటారండి? మంచి విషయాలు చెప్పాలని రూపాయి ఖర్చుకి పిలిచిందనుకో భార్య, వాళ్ళకొని చూసి సైగ్గా తారుకునే భర్తలు ఉన్నారు. ఏంటండి, నిలబడ్డానా నాకు మీటర్ వేసిపోద్ది పిల్ల. ఏమేస్తుంది? ఒక 1000, 100, 200, ఒక 500. మొక్కం కొని మా అయ్యగారు వెనకాల గేట్ దగ్గరికి వెళ్ళినా తిరిగి చూడండి, వెళ్ళిపోతానే ఉంటాడు. హల్లెలూయా. తిరిగి చూడండి, పిలుస్తానంటే ఉండండి వస్తా, బైక్ ఎత్తిపోయేదే పని. ఆమె కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నా అంటే, ఆ గనురాలు సునేమి అనే పట్టణంలో గనురాలైన స్త్రీ ఎలీషా భక్తుని ప్రేమించి ఆయన బాధలేంటో, ఆయనకేం కావాలో విచారించినట్లుగా ఉండబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖింపబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆమె పేరు లిఖింపబడినది? ఈరోజు ప్రభు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనము ఇతరులను విచారించేవారిగా ఉండాలి. మనము తిని మనము తృప్తిపడి మనం పోతే అది దేవునికి నచ్చదు. లేని వారిని మనం విచారించేవారిగా ఉండాలా. సేవకులకి అంత పెట్టేవాళ్ళకి అంటే మాకే పెట్టండి మేము అడగలేదండి. ఆమెన్. సేవకులకు ఇక్కడ పనిచేసే బిడ్డలకు ఒక పూట ఒక టీ నిలియండి. నిన్నటి దినాన ఉపవాస ప్రార్థన అయితే మేము మాట్లాడుతున్నాం. ఎట్ట పోయిందో సైగ్గా పోయింది, ఇస్తారమ్మా టీ బిస్కెట్లు తెచ్చేసింది. హల్లెలూయా. దేవుడు ఎలాగా కలుగ చేస్తాడండి. అది మన హృదయంలో కలుగ చేస్తే కూడా కొంతమంది కఠినంగా దాన్ని దులిపేసుకుంటారు. అప్పటికప్పుడే మీరు చెయ్యండి, దాని ఆశీర్వాదాలు ఏంటో మనం చూస్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా. హల్లెలూయా. నీకు స్తోత్రాలు తండ్రి. సునేమి పట్టణమందు గనురాలైన స్త్రీ ఎలానైనా దైవజనుని ఆహ్వానించి తనకేం కావాలో చూసి విచారించినట్లుగానైనా నన్ను మార్చండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.